అమ్మా మిమ్మల్నే. ఏమైందమ్మా? కళ్ళు తిరిగాయా? ఈ ఒక్క సీన్ చాలు ఎపిసోడ్ ఎలా ఉందో చెప్పడానికి. నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి దేవుతో చెప్తాను. చాలా బాగా డిజైన్ చేశారు ఎపిసోడ్ని మాత్రం. అసలు 1 నెల అయింది దూరం అయిపోయి, చనిపోయినాడు అని కొడుకు బతికొచ్చాడు. అసలు లిటరల్లీ చాలా ఎపిసోడ్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఈరోజు అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంది. అసలు ఎంత చెప్పాలన్నా తక్కువే. అసలు అదే విధంగా ఇంకొంచెం ముందుకు పోయి మాట్లాడుకున్నాం ఏం జరిగింది అక్కడ అనేసి. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే మన కావ్య అయితే అంత కన్విన్స్ చేసింది, వద్దు అత్తయ్య గారు పోవద్దండి అనేసి. నేను దగ్గర నుంచి చూస్తా అనేసి పోయినా కానీ అక్కడ రాజు చూసే కొందికి అలా జారి పడే కొందికి రాజు అమ్మ అనేసి పట్టుకున్నాడు చూడండి. బాబా ఏమి చెప్పినా తక్కువే అండి. నిజంగా ఎపిసోడ్ని మాత్రం భలే డిజైన్ చేశారు. అసలు మనకు ఇన్ని రోజులు మనం స్ట్రగుల్ అవుతా ఉన్నాం కదా, ఎప్పుడు చూపిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీలో, ఎప్పుడు రాజు బతుకుంటాడు అనేసి. అపర్ణ గారు ఎందుకు ఆ విధంగా అయిపోతూ ఉంటారు, ఈ కావ్య ఏంది ఇలా చేస్తూ ఉంది అనేసి నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. నిజం చెప్తాను, ఎందుకు కావ్య ఇలా చేస్తుంది, కనీసం అపర్ణ గారు కన్నా చెప్పచ్చు కదా, అపర్ణ గారికి చెప్తే అపర్ణ గారు మంచి స్టేజ్లోకి వస్తారు కదా అనేసి ఓపిక పట్టి ఒకేసారి బ్లాస్ట్ అవుతుంది చూడండి. ఆ బ్లాస్ట్ అయిన ఎపిసోడ్ అయితే ఈరోజు వచ్చింది. ఈరోజు మాత్రం నిజంగా లిటరల్లీ చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా సీరియల్ చూసినప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందా, కొడుకు దూరం అయితే ఆ అమ్మకు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా చూపించారు అపర్ణ గారు. హ్యాండ్స్ ఆఫ్ అండి మీకు నిజంగా. అసలు రాజుకు తెలియకపోయినా కానీ రాజు కూడా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎరగదీశారు. వాళ్ళిద్దరిని చూస్తే కావ్య అక్కడ దూరం నుంచి ఏడుస్తూ ఉంటే లిటరల్లీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఎవరు మిస్ అవ్వద్దండి. కావాలంటే మిస్ అయినా కానీ మళ్ళీ మనకి రేపటి కావాలంటే టెలికాస్ట్ అవుతుంది చూడండి మన జియో హాట్‌స్టార్లో. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినామంటే మన యామిని వచ్చి అక్కడ జీపీఎస్ పెట్టింది కదా, జామిని ఈపీఎస్ పెట్టడం వల్ల అక్కడ ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని అడిగితే శివాలయంకి అన్నాడు. అక్కడ రాజు వచ్చింది మన ఇక్కడ కదా, రాముల వారి గుడికి వచ్చారు రాజు అయితే మాత్రం. అక్కడ అయినా కానీ రేపు కేక్ కటింగ్ చేస్తా అంటారు. అక్కడ రాజు ఒక విషయం అనుకొని కేక్ కటింగ్ చేస్తా చూడండి. నెక్స్ట్ లెవెల్ ఫ్యాంటాస్టిక్. అసలు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎక్కడికన్నా కట్టుకొని వస్తారు. అసలు అపర్ణ గారి పుట్టినరోజు వేడుకలు చేయాలి, అన్నదానం చేయాలనేదే వాళ్ళే రాకుండా ఎందుకు స్కిప్ చేశారో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎపిసోడ్లు అయితే పరుగున పెడతాయి అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకో చెప్తానండి, ఇన్ని రోజులు నత్తనాటకగా జాగింది. ఒక శ్రీరామనవమి ఎపిసోడ్, అపర్ణ గారి బర్త్డే ఎపిసోడ్, అపర్ణ గారి బర్త్డే ఎపిసోడ్తో మనకైతే ఎండ్ అయిపోతుంది ఈ శనివారంకి. అక్కడ యామిని నెక్స్ట్ ట్రాక్ తీసుకుంటుంది. ఆ మండే ఎపిసోడ్ నుంచి కొంచెం ఫాస్ట్ మూమెంట్ అయితే ఉండబోతుంది సీరియల్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.